హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో నేను వచ్చేసి నవరత్న దోశ ఏ విధంగా చేయాలో చూపిస్తున్నానండి. అంటే 9 రకాల పప్పులు యూజ్ చేసి ఈ దోశ ప్రిపేర్ చేస్తానన్నమాట. చాలా ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఇది. పిల్లలకు కూడా చాలా మంచిది, హెల్త్కి, పెద్దవాళ్ళకు కూడా అండి. ఈ దోశ వచ్చేసి మనం ఒక రోజులో 2 దోశలు తిన్నామంటే రోజంతా చాలా ఎనర్జీగా ఉంటుంది. చాలా మంచిది కూడా, ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం రోజు తినే బియ్యము మినపప్పు కలిపి చేసినటువంటి దోశల కంటే ఈ దోశలు వన్స్ ట్రై చేయండి, సూపర్గా ఉంటాయి. టేస్ట్ అయితే బాగుంటాయి అన్నమాట. చూడండి ఎంత క్రిస్పీగా వస్తున్నాయో, చాలా బాగుంటాయి. మామూలుగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ, డైట్లో ఉన్న వాళ్ళు కానీ ఈ దోశలు తప్పకుండా ట్రై చేయండి. బాగా ఎంజాయ్ చేస్తారు టేస్ట్ని అయితే. ఏ కాంబినేషన్లో అయినా తినొచ్చండి. అంటే చట్నీ, సాంబార్, మసాలా దోశ ఏ విధంగా అయినా ట్రై చేయండి. కారం దోశ కూడా చాలా క్రిస్పీగా, పర్ఫెక్ట్గా, చాలా సూపర్గా వస్తాయి టేస్ట్ అయితే. చూడండి కలర్ ఎంత బాగుందో. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూసేద్దాం ఇప్పుడు. ఇక్కడ వచ్చేసి నేను 1 కప్పు బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాను. మీరు రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు, వైట్ రైస్ అయినా ఏదైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 1 కప్పు బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాను. అందులోకి 1/4 కప్ వచ్చేసి మినపప్పు తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను పొట్టు లేని తీసుకుంటున్నాను, మీరు పొట్టు ఉన్నదైనా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి 1/4 కప్పు జొన్నలు తీసుకుంటున్నాను. 1/4 కప్పు రాగులండి. తైదలు అంటాం కదా అవి. ఇక్కడ వచ్చేసి 1/4 కప్పు పెసళ్ళు, 1/4 కప్పు బెబ్బర్లు, ఇవి వచ్చేసి సోయా బీన్స్ అండి. 1/4 కప్పు సోయా బీన్స్, 1/4 కప్పు వచ్చేసి శనగలు, పొట్టు శనగలే అండి అన్నీ. పుట్నాలు కూడా తీసుకోవచ్చు మీరు ఈ ప్లేస్లో. ఇవి వచ్చేసి చోలే అంటాం కదా, తెల్ల శనగలు అంటాం కదా, అవి 1/4 కప్ తీసుకున్నాను. వీటన్నిటినీ బియ్యం ఒక్కటి 1 కప్పు, మిగిలినవన్నీ 1/4 కప్ తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది టేస్ట్. మీరు క్వాంటిటీ కొంచెం అటు ఇటు చేసుకున్నా కూడా పర్వాలేదన్నమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. వీటన్నిటినీ ఒక గిన్నెలోకి తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి. మనం ఇన్ని రకాల పప్పులు వేసి దోశలు చేసుకోవడం వల్ల డైజెషన్ ప్రాబ్లం అవుతుందా లేదా అని మీరు డౌట్ ఉండొచ్చు. నైట్ మొత్తం ఫర్మెంట్ అవుతుంది కాబట్టి డైజెషన్ ఈజీగా అవుతుందండి, ఎలాంటి డౌట్ లేదు అందులో. కొద్దిగా ఇందులోకి మెంతులు యాడ్ చేస్తున్నాను, 1 స్మాల్ టేబుల్ స్పూన్. ఇందులోకి తగినన్ని వాటర్ పోసుకొని బాగా వాష్ చేసుకోవాలి 2-3 టైమ్స్. అన్ని రకాల పప్పులు యాడ్ చేస్తున్నాం కాబట్టి 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. ఇందులో ఇంకా కొద్దిమంది పల్లీలు యాడ్ చేసుకుంటారు, పుట్నాలు, బాదం అవి కూడా యాడ్ చేస్తారు. నేను అది నెక్స్ట్ టైం వీడియోలో చూపిస్తానండి. ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత కొంచెం అన్నీ మునిగేటట్టు వాటర్ కొన్ని ఎక్కువే పోసి పెట్టుకోవాలండి. ఎందుకంటే అన్ని రకాల పప్పులు నానాలంటే వాటర్ కొన్ని ఎక్కువగా ఉండాలి కదా. ఈ విధంగా లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 6 అవర్స్ సోక్ చేసి పెట్టుకోవాలి. అంటే నేను మార్నింగ్ సోక్ చేసి పెట్టుకున్నాను, నైట్కి రుబ్బుకుంటున్నాను అనమాట పిండి. గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు, మనం మామూలుగా ఇంట్లో ఉండే మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు అండి. మిక్సీ జార్లో వేసుకుంటే కొంచెం మెత్తగా వేసుకోవాలి. గ్రైండర్లో వేస్తే ఆల్రెడీ అది మెత్తగా అవుతుంది కాబట్టి మిక్సీ జార్లో కొంచెం ఎక్కువసేపు పట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మిక్సీ జార్లోకి పార్టిషన్స్గా తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకోవాలి. చూడండి ఈ విధంగా స్మూత్గా పట్టుకుంటే సరిపోతుంది. ఈ పిండిని మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఓవర్ నైట్ సోక్ చేశానండి ఈ పిండిని నేను. అంటే మార్నింగ్ నానబెట్టి నైట్ మిక్సీ బట్టి నైట్ మొత్తం సోక్ చేశాను. చూడండి మార్నింగ్ ఎంత బాగా ఫర్మెంట్ అయిందో, సూపర్గా ఫర్మెంట్ అయింది. ఇట్లా ఫర్మెంట్ అయినప్పుడు నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. పర్ఫెక్ట్గా వస్తాయి దోశలు వచ్చేసి. ఓవర్ నైట్ పెట్టాను ఫర్మెంటేషన్. చూడండి ఎంత బాగా అయిందో, బాగా పులిసింది పిండి కూడా.
ఈ విధంగా పర్ఫెక్ట్గా పిండి పులిసినప్పుడు దోశలు కూడా చాలా టేస్టీగా వస్తాయండి. ఈ పిండితో మనం ఇడ్లీలు కూడా వేసుకోవచ్చు. ఇదే విధంగా ఇట్లానే ఇదే పిండితో కూడా వేసుకోవచ్చు. బట్ నేను ఈరోజు దోశలు వేస్తున్నాను. ఈ పిండిని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ సపరేట్గా తీసుకుంటే సరిపోతుంది. ఈ పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను దోశలు వేసుకుందామని ఒక సపరేట్ గిన్నెలోకి పిండిని తీసుకుంటున్నాను. చాలా బాగా వచ్చిందండి పిండి అయితే. నేను చెప్పిన విధంగా పక్కా కొలతలతో ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఇందులోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. రుచికి కొంచెం సాల్ట్, కొద్దిగా వాటర్. ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే దోశలు వేయడానికి రాదండి, గుర్తుపెట్టుకోండి. మనం అన్ని రకాల పప్పులు వాడినాం కాబట్టి పిండి వచ్చేసి గట్టిగానే ఉండాలి, లూజ్గా అస్సలు ఉండొద్దు. దోశ కరెక్ట్గా రాదనమాట, క్రిస్పీగా రాదు, మెత్తగా వస్తుంది పిండి లూజ్గా ఉంటాయి. పిండి వచ్చేసి కొంచెం గట్టిగా ఉండాలి, మరీ లూజ్గా ఉండొద్దు. ఇక్కడ నేను చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. కాంబినేషన్గా పల్లి చట్నీ చేస్తున్నాను. కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకున్నాను. ఇవి చాలా స్పైసీగా ఉన్నాయండి, అందుకే కొన్ని యాడ్ చేశాను. మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. ఇవన్నీ ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను వీటిని. ఇందులోకి కొన్ని పల్లీలు యాడ్ చేశాను. మీ చట్నీకి క్వాంటిటీకి ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ చిన్నగా ఒక కప్ యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ బాగా రోస్ట్ చేసుకోవాలి. పల్లి బాగా వేగితేనే చట్నీ బాగుంటుందండి. వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకున్నాను. ఇందులోకి కొన్ని పుట్నాలు యాడ్ చేసుకోవాలండి. పుట్నాలు రోస్ట్ చేయని అవసరం లేదు, డైరెక్ట్గా ఒక 4-5 వెల్లుల్లి, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది. ఈ చట్నీ సూపర్గా ఉంటుంది ఆ దోశలోకి. ఇందులోకి కొద్దిగా పోపు పెట్టుకున్నానండి. నార్మల్గా ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేసుకొని పోపు పెట్టుకున్నాను. చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశలు వేసుకుందాం. మనం ఫస్ట్ దోశ వేసేటప్పుడు ఈ విధంగా ఆనియన్తో రుద్దితే దోశలు బాగా వస్తాయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్తో రుద్దితే సరిపోతుంది. ఈ ప్రాసెస్ అందరికీ తెలిసే ఉంటుంది, దోశలు ఏ విధంగా వేసుకోవాలనేది. బట్ తెలియని వాళ్ళ కోసం యూజ్ అవుతుందని చెప్తున్నాను. పిండి మాత్రం లూజ్గా ఉండొద్దండి, కొంచెం గట్టిగా ఉండాలి పిండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో దోశ వచ్చేసి. కొద్దిగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది, మీరు వద్దనుకుంటే వేయకున్నా కూడా పర్వాలేదు. అన్ని పప్పులు యూజ్ చేసాం కాబట్టి కలర్ కూడా పర్ఫెక్ట్గా వచ్చిందండి, సూపర్గా ఉంది. టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకి బ్రేక్ఫాస్ట్లోకి కానీ నైట్ డిన్నర్లోకి కూడా పెట్టొచ్చండి. చాలా ప్రోటీన్ రిచ్ ఫుడ్ కాబట్టి తప్పకుండా ట్రై చేయొచ్చు. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఈజీగా తినొచ్చు అన్నమాట. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా టేస్టీ అండ్ హెల్దీ దోశ అన్నమాట ఇది, తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. చూడండి ఈ కాంబినేషన్తో నేను తిన్నాను, సూపర్గా ఉంది టేస్ట్ అయితే. పల్లి చట్నీ అండ్ దోశ. ఇందులోకి మనం ఆలూ కర్రీ కూడా చేసుకోవచ్చు, అంటే మసాలా దోశ చేసుకుంటే. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి. ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.